ప్రభు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియచేసుకుంటున్నానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఏంటో చూద్దాము. 1వ అధ్యాయము యాకోబు పత్రిక 5వ వచనము 6వ వచనము చూద్దాము. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలేను. ఈ యొక్క లేఖనాలు చూసుకున్నట్లయితే కనుక ఇంత గొప్ప ఆశీర్వాదం ఒక లేఖనము దేవుడు మనకిచ్చారండి. ఇదే కాదండి, నెంబర్ ఆఫ్ బైబిల్లో అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చారండి. క్రీస్తుని నమ్ముకుంటే శ్రమలని, క్రీస్తుని కలిగి ఉంటే కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. కానీ దేవుని నమ్ముకొని మనం విశ్వాసంతో బ్రతికినట్లయితే గనక మనకి దేవుడు సమస్తము ఇచ్చేవారుగా ఉన్నారండి. సొలొమోన్ రాజు జస్ట్ నార్మల్గా జ్ఞానం అడిగాడు. ఎందుకంటే అక్కడ చాలామంది ప్రజలు, లక్షలాది ప్రజల్ని ఏలడానికి సొలొమోను జ్ఞానం అడుగుతాడండి. జ్ఞానం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానంతో పాటు అనేకమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తారనమాట. అక్కడ మనము కూడా జ్ఞానం అడిగినట్లయితే కనుక మనకు కూడా వేలాది ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తారండి. అది కూడా నమ్మకంతో, సందేహం లేకుండా అడగాలండి. ఇటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చినందుకే దేవునికి వేలాది కోట్ల చెల్లించుకుంటూ మనమందరము ఇటువంటి లేఖనాల ద్వారా ఆశీర్వాదాలు పొందుకుందుము గాక. ఆమేన్.